ఎప్పుడో మోగాల్సిన రాజీనామా ఆమోదం గంట ఇప్పుడు మోగింది. దీంతో గంటా శ్రీనివాస్ కు షాక్ తగిలినట్టయింది. రాజీనామా ఆమోదించండి అంటూ 3 ఏళ్ల నుంచి డిమాండ్ చేసిన గంటా తాజా పరిణామంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తనకు తెలియకుండా ఎలా ఆమోదిస్తారంటూ న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ప్రజాప్రతినిధులు రాజీనామా ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవడం సాధ్యమనే ఆలోచనతో శాసనసభ్యత్వానికి గుడ్ బై చెప్పారు. స్పీకర్ను కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేసినా రాజీనామాకు ఆమోదం లభించలేదు. ఈ క్రమంలో త్వరలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ప్రతి ఎమ్మెల్యే ఓటు అత్యంత కీలకం. ఒక స్థానం కోసం టీడీపీ పోటీ చేసే అవకాశం ఉంది. ఆ సీటును తమ ఖాతాలో వేసుకునేందుకు తొలి ఎత్తుగడలో భాగంగా హఠాత్తుగా గంటా రాజీనామాను ఆమోదించారని టీడీపీ ఆరోపిస్తోంది. గంటా రాజీనామా చేసి దాదాపు 2 ఏళ్లు గడిచి 3 ఏళ్లవుతోంది. దుమ్ము కొట్టుకుపోయిన రాజీనామా లేఖను బయటకు తీసిందని వైసీపీ మీద టీడీపీ ఆరోపిస్తోంది. ఒక్కసారిగా రాజీనామా ఆమోదం షాక్ తగలడంతో గంటా మాజీ ఎమ్మెల్యే అయిపోయారు. ఈ పరిణామం గంటా కానీ టీడీపీ కానీ ఊహించింది కాదు. అనూహ్యంగా మాజీ అయిపోయేసరికి గంటాలో పునరాలోచన మొదలైనట్లు కనిపించింది. 3 ఏళ్ల క్రితం రాజీనామా చేస్తే ఎన్నికలు 3 నెలలు ఉన్నాయనగా ఆమోదిస్తారా అని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తనను సంప్రదించకుండానే రాజీనామాను ఆమోదించడం నిబంధనలకు విరుద్ధమనేది ఆయన లా పాయింట్. ఈ వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తానని, రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసి తీరుతారని సన్నిహితుల దగ్గర గంటా చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ నిర్ణయంపై కోర్టులు జోక్యం చేసుకుంటాయా? గంటాకు రిలీఫ్ దొరుకుతుందా లేదా